అలాంటి దశరథుడు దగ్గర ఆ రాజ అంతఃపురంలో కూర్చున్న మనుషులందరినీ చూస్తే వాళ్ళు పరమ సాత్వికుల్లా ఉన్నారంట. బయట ఉన్న రాజ్యాల్లో ఉన్న ప్రతి వాడు కూడా ఆ కౌశల రాజ్యాన్ని మనం ఎప్పుడైనా చేజిక్కించుకోవాలని అనుకుంటున్నప్పుడు అప్పుడు ఒక్కసారిగా ఆ రాజ అంతఃపురం పైన చూసేసరికే ఒక కమాండోస్ లాగా మొత్తం ఆ మిలిటరీ కమాండోస్ అందరూ నిండి ఉన్నారు. ఆ మిలిటరీ కమాండోస్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒక్కొక్క మిలిటరీ కమాండర్ ఒక్కొక్క మహారథి. డ్రోన్ లెవెల్లో పైకి తీసుకొని వెళితే అసలు మొత్తం నగరం, నగర వీధులలో ఉన్న ఆర్మీ వాళ్ళు అంటే ఈ భటులు ఆ నగరం బయట పొలిమేరలలో చూస్తే మొత్తం కూడా ఆ కౌశల నగరానికి రావాలంటే ఆ కౌశల నగరం 4 వైపులు ఒక పెద్ద సరస్సును ఏర్పరిచారంట. అంటే ఎవరైనా ఆ నగరం లోపలికి రావాలంటే ఒక వంతెన మీదుగా రావాలి. ఎవరైనా ఎప్పుడైనా శత్రువులు దాడి చేసేటప్పుడు ఆ వంతెని పైకెత్తేస్తారు. ఆ సరస్సు లోపల ఉండేవన్నీ కూడా ముసళ్ళు, క్రూర మృగాలు లాంటివి అందులో ఉంటాయి. అంత సెక్యూరిటీతో అసలు ఈ నగరాన్ని ఆ పైన నించొని కాపాడుతున్న ఒక్కొక్క సైనికుడిని చూస్తే ఆజానుభావుడంతే ఎంతో బలిష్టంగా ఉండి చేతిలో రకరకాల ఆయుధాలను పట్టుకుంటూ నలువైపులా వాళ్ళు గార్డ్ చేస్తూ అలా ఉండిపోయారంట వాళ్ళందరూ. ఒక గొప్ప డిఫెన్స్ సిస్టమ్ ఉందంట పైన. ఏమిటంటే దానిని శతాగ్ని అంటారు. అంటే అది మనుషులు ఎలాగో ఇప్పుడు ఒక శత్రువు వస్తుంటే ఆ శత్రువుని గురి చూసి అక్కడ ఉన్న భటులు, అక్కడ ఉన్న సేనాధిపతులు బాణాలు వేస్తారు. కానీ ఇది అలా కాదు. ఒక్కసారిగా 100 బాణాలు బయటికి వెళ్ళిపోయి 100 మందిని చంపేయగలవు. నలువైపులా ఎన్నో రకాల డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయంట. అంటే ఇన్ని రకాలుగా ఈ అతి సుందరమైన ఈ కౌశల నగరాన్ని ఎందరో కాపాడుతుండగా ఆ లోపల ఉన్న జనులు మాత్రం అతి శుద్ధ సత్వగుణంలో శుద్ధ సాత్వికులై యోగి పుంగవులై ఉన్నారు. ఇంకా ఇప్పుడు వర్ణనలో ఈ లవకుశులు ఇంకా పైకి తీసుకువెళితే ఆ సరయూ నది ఒడ్డున ఈ కౌశల నగరం ఉంది. ఆ కౌశల నగర వాసులందరూ కూడా సరయూ నదికి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రాతకాల సంధ్యావందనాది క్రతువులన్నీ వాళ్ళు చేస్తారు. ఈ సరయూ నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మధ్వాచార్యులు చెప్తున్నారు, సరయూ నది మానస సరోవరానికి ఉపనదంట. ఈ దశరథుడు రాజ్యాన్ని ఎలా పాలిస్తున్నాడంటే ఎలా అయితే ఇంద్రుడు స్వర్గాన్ని పాలిస్తాడో అలా దశరథుడు ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాడు.